నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వస్తున్నాను. అంటే మదర్స్, సిస్టర్స్ లైక్ ఎస్పెషల్లీ లేడీస్కి అని చెప్పాలి. ఇది ఏంటంటే మీ అందరికీ ఈ మధ్య తెలిసే ఉంటుందండి, మనకు కప్ అనేది, మెన్స్ట్రువల్ కప్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి ఇదని చాలామందికి దీనిపైన ఇంకా డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే వాడడానికి అంటే ఫియర్, మనకి అది యూజ్ చేయగలమా లేదా, ప్యాడ్స్ అయితే అయిపోతుంది అనే థాట్లో ఉంటున్నారు. సో నేను ఇది అనేది మా ఫ్రెండ్ సర్కిల్ లేదా మా ఫ్యామిలీలో చాలామంది విషయంలో అబ్జర్వేషన్ చేసిన తర్వాత, సో దీనిపైన చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో క్లారిఫై చేస్తే వాళ్ళు కూడా మంచిగా పీరియడ్స్ టైంని ఏదో మెంటల్గా స్ట్రెస్ అవ్వకుండా, పీరియడ్స్ వస్తున్నాయా అనే టెన్షన్ లేకుండా హ్యాపీగా పీరియడ్స్ వస్తున్నాయా రాని అనే బిందాస్గా వచ్చినాయి పోయినాయి అనేలాగా ఉండాలి. సో అందుకోసమే నేను దీన్ని అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. సో నేను ఇది యూజ్ చేయబట్టి 2 years అవుతుంది. ఏంటంటే మనకి మెన్స్ట్రువల్ కప్పు నేను కోసమే చెప్తున్నానండి. హ్యాపీలీ మీరు మీ సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళకి కూడా కొంచెం మంచిని చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో ద్వారా. ఒకసారి కొన్నామంటే మనకి ఇది మ్యాక్స్ 8 years వరకు యూజ్ చేయొచ్చండి. దీన్ని వెజినాలో ఇంజెక్ట్ చేసుకునే టైంలో మనము దీన్ని 3 typesగా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నానండి, ఈ విధంగా ఉంది కదా. సో ఇలా మిడిల్కి అనేసి ఈ విధంగా ఇంజెక్ట్ చేయడం లోపలికి. అండ్ సెకండ్ వన్ ఈ విధంగా ఉంది కదా, దీన్ని 7 లాగా హోల్డ్ చేసి ఇంజెక్ట్ చేసుకోవడం. అంటే నేను చెప్తున్నాను ఎవరికి ఏ విధంగా వీలుంటే ఆ విధంగా చేసుకుంటాను. అండ్ థర్డ్ వన్ ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఈ విధంగా లోపలికి స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా ఇంజెక్ట్ చేసుకోండి. అండ్ మీకు డౌట్ ఉండొచ్చండి, ఇంత ఇది ఉన్నది మనకు వెజినాలో ఎలా పడుతుంది ఏంటంటే, అబ్బా ప్లీజ్ అండి అట్లాంటి డౌట్ పెట్టుకోకండి. మనం బేబీనే 3-4 kgs ఉన్న బేబీనే మనకు అందులో నుండి వస్తుంది మనకు బేబీ డెలివరీ టైంలో. అలాంటిది ఇది పట్టదు అని అంటే ఇక పచ్చిగా నేను చెప్పలేనండి ఇంతకు మించి. అందుకే భయపడ్డం మానేసి, ఇది సిలికాన్తో ప్రిపరేషన్ అండ్ ఇట్స్ లైక్ ఫ్రీ. ఇది ఎకో ఫ్రెండ్లీ కూడా అండి. మీరు పర్యావరణాన్ని మంచిగా పచ్చదనంగా చూసుకోవాలి, పొల్యూషన్ చేయొద్దు అనుకునే వాళ్ళకి ఇది కూడా హెల్ప్ అవుతుందండి. సో ఈ విధంగా చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి 3 types అండి, స్మాల్, మీడియం అండ్ లార్జ్. 3 sizes ఉంటాయి. సో నేను చెప్తున్నా వినండి. ఇక్కడ ఏంటంటే స్మాల్ సైజ్ అనేది యూత్, అంటే ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్మాల్ సైజ్ సరిపోతుంది. అండ్ దెన్ మీడియం సైజ్ వచ్చేసి మనకు సి సెక్షన్ జరిగిన లేడీస్ ఉంటారు కదా, అంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు, ఎస్పెషల్లీ సి సెక్షన్ జరిగిన వాళ్ళకు ఓకే మీడియం సరిపోతుంది. అండ్ దెన్ లార్జ్ సైజ్ వచ్చేసి మనకు సి సెక్షన్ జరిగింది కదా, లేకపోతే మాకు మ్యారేజ్ అయిందని ఉండదండి. థర్డ్ లార్జ్ అనేది మనము నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది లార్జ్ సైజ్ అనేది. అర్థమైంది కదా. చేసామా అండి, అంతే. ఇంజెక్ట్ చేసిన తర్వాత సో దీన్ని వదిలేస్తాం కదా, వదిలేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా తిప్పాలండి. అంటే మనకు సెటరేట్ అయిపోతుంది లోపల, అది కలెక్ట్ చేసుకుంటుంది కదా బ్లడ్ అంతా, వేస్టేజ్ని. సో అది సెట్ అయిపోతుంది మనం ఇలా తిప్పినప్పుడు. అండ్ 1 more అండి, మనం ఇది మీకు పర్ఫెక్ట్ ఓకే ఇది మేము పెట్టుకున్నానా లేదా, లీక్ అవుతుందా అనే టెన్షన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక బండ గుర్తు ఏంటంటే, మనం కూర్చున్నప్పుడు ఇట్లా మనకి ఇది ఉంది కదా, ఈ టైల్ లాంటిది, ఇది ఒక్కటే మనకి బయటికి కనిపించాలి, ఇదంతా లోపలికి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మీకు బెస్ట్. ఓకే నాకు సెట్ అయిపోయింది అది లోపల అని టెన్షన్ ఉండకుండా ఉండాలంటే ఇది లోపలికి వెళ్ళాలి, ఇది ఇక్కడ ఇట్లా కనిపించాలి మనకి, ఇదంతా లోపలికి వెళ్ళి ఉంటుంది. అండ్ ఇది మనము ఇంజెక్ట్ చేసుకునే టైంలో మంచి రిలాక్స్ మోడ్లో చేసుకోండి. ఎందుకంటే మజిల్స్ టైట్గా పెడితే అది లోపలికి ఇంజెక్ట్ అవ్వదు. సో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఇది పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. సో అందుకే భయపడకుండా చెప్తున్నా ముందే, మంచిగా హ్యాపీగా రిలాక్స్ మోడ్లో ఉండి పెట్టుకోండి, అదే సెట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనం వాష్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.